గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు విఎన్ఎస్ రెడ్డి. మరి ఈరోజు మీ అందరికీ కూడా ఒక సూపర్ మార్కెట్కి అండ్ సన్నిధి షాప్కి ఎటువంటి తేడా ఉంది, మీరందరూ కూడా బయట సూపర్ మార్కెట్లు అవ్వచ్చు, షాపులు అవ్వచ్చు, లేదా ఇంకేదైనా మార్కెట్లు అవ్వచ్చు, ఎక్కడైనా ఆన్లైన్లో అయినా సరే మీరు ప్రోడక్ట్లు కొనుక్కొని వాడుకొని ఎంత లాస్ పోతున్నారు అనే దాని మీద నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఓకే, ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్టయితే ఒక సంవత్సరం మొత్తం మీద మీరు ఎంత లాస్ పోతున్నారు, ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది మనీ కోసం అనేది చాలా కష్టపడుతుంది. మరి అంత కష్టపడి మనీ సంపాదించుకొని మనం మరి వేరే విధంగా లాస్ పోతున్నాం. మరి ఆ షాప్ మార్చుకోవటం వల్ల ఉపయోగం ఏంటనేది మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు మొత్తం టోటల్గా అన్నీ అర్థమవుతున్నాయి. ఓకే, ఈరోజు ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా మన అవసరానికి అంటే ఒక ఫ్యామిలీలో ఫర్ మంత్ ప్రతి నెల కూడా మనకి అందరికీ కూడా కొన్ని రకాల ప్రోడక్ట్లు అనేది అవసరం అన్నమాట. అవి సుమారుగా మీరు అందరూ కూడా బయట తెచ్చుకునేది సుమారుగా ఒక 3000 రూపీస్ అనేవి అవుతాయి. మినిమం ఒక ఫ్యామిలీకి 3000 రూపాయలు అనేది కన్ఫామ్గా అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇలా మీరు ప్రతి నెల కొనుక్కున్నారు. మరి అదే సనర్జీలో కూడా 3000 రూపాయలు పెట్టి మీరు ప్రోడక్ట్లు కొనుక్కున్నారు. ఓకే, మరి బయట మీరు మీ ఇష్టం వచ్చిన షాపులో కొంటున్నారు, మీకు ఏదైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. ఓకేనా, తర్వాత మరి మీకు క్యాష్ బ్యాక్ ఏమైనా ఇచ్చారా అంటే ఏమీ ఇవ్వలేదు. తర్వాత మీకు క్వాలిటీ గ్యారెంటీ ఏమైనా ఇచ్చారా అంటే ఏమీ ఇవ్వలేదు. తర్వాత మీ పేరు మీద బిల్లు ఇచ్చారా అంటే అది కూడా లేదు. మరి ఇంకేమైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయా ఈ కాకుండా అంటే అవి కూడా ఏమీ లేదనమాట. ఓకే, మరి అదే సనర్జీ కంపెనీలో మీరు 3000 రూపీస్కి ఇక్కడ ఎలా కొన్నారో అదేవిధంగా సనర్జీ కంపెనీలో కూడా మీరు సనర్జీ షాపులో కనుక మీరు 3000 రూపాయలతో కొనుక్కున్నట్టయితే మీకు ఒక 300 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా మీకు ఇష్టం వచ్చిన ప్రోడక్టు. ఏదో కంపెనీ ఫ్రీగా ఇస్తుంది కదా పనికిరాని ప్రోడక్ట్లు అలాంటివి ఏమి ఇవ్వదు. మీరు ఏదైతే కోరుకుంటారో అదే ప్రోడక్ట్ ఇస్తారు. ప్లస్ ఇది కాకుండా మీకు ఒక 50 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఒక 50 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అంటే ఇక్కడ ప్రతి నెల కూడా మీరు 350 రూపాయలు బెనిఫిట్ పొందారు. ఓకే, బయట మార్కెట్లో కొంటే ఓన్లీ ప్రోడక్ట్ మాత్రమే వస్తున్నాయి మనకి. మరి ఎటువంటి ఆదాయము లేదు, ఎటువంటి ఫ్రీ ప్రోడక్ట్ లేదు. అదే సనర్జీ షాప్లో కొంటే సేమ్ ప్రోడక్ట్లు మీకు సేమ్ రేటుకే వస్తూ మళ్ళీ ఒక 350 రూపాయలు బెనిఫిట్ కూడా ఉంది. ఇది కాక మీకు ఒరిజినల్ ప్రోడక్ట్లు అంటే అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్లు వస్తాయి. మీరు బయట కొనే 3000 రూపాయలు అన్నీ కెమికల్ ప్రోడక్ట్లు, ఇక్కడ కొనే 3000 రూపాయల ప్రోడక్ట్లు అన్నీ కూడా మీకు ఆర్గానిక్ ప్రోడక్ట్లు వస్తాయి. దాని ద్వారా ఏంటంటే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది. సో ఇలా మీరు ఒక నెల అనేది కొన్నారు. మరి అదేవిధంగా రెండో నెల కూడా తీసుకున్నారు, 3000 రూపీస్ పెట్టి బయట షాప్లో తీసుకున్నారు, ఏ విధమైన ప్రోడక్ట్లు రాలేదు. కానీ ఇక్కడ మీకు రెండో నెలలో కూడా మళ్ళీ తీసుకున్నారు, ఇలా మీకు 300 రూపాయల ఫ్రీ ప్రోడక్టు ప్లస్ 50 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది రావడం జరిగింది. 350 రూపాయలు మీకు మళ్ళీ రెండో నెలలో కూడా బెనిఫిట్ జరిగింది. అట్లే మూడో నెలలో కూడా తీసుకున్నారు, నాలుగో నెలలో కూడా తీసుకున్నారు, 5వ నెలలో కూడా తీసుకున్నారు 3000 రూపాయల ప్రోడక్ట్లు మీరు బయట షాపులో. ఓకేనా, మరి సనర్జీ షాపులో మూడో నెలలో కూడా 3000 రూపాయలు తీసుకున్నారు. అంటే మీకు ఇక్కడ కూడా మళ్ళీ 350 రూపాయలు ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. 350 రూపాయల బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. 4వ నెలలో కూడా 3000 రూపాయల ప్రోడక్ట్లు తీసుకున్నారు, మళ్ళీ 300 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ అండ్ 50 రూపాయల క్యాష్ బ్యాక్ ఫ్రీ. ఓకే, 350 రూపాయలు బెనిఫిట్ పొందారు. మరి 5వ నెలలో బయట షాపులో కూడా తీసుకున్నారు, కానీ మరి ఇక్కడ
5వ నెలలో నేనేమంటా అంటే మీరు 3,000 రూపాయలు కట్టే పని లేదు, మీరు 5వ నెలలో ప్రోడక్ట్లు కొనే పని లేదు. మరి కొనే పని లేదంటే మేము ఎలా వాడుకోవాలండి? ప్రోడక్ట్లు కొనుక్కోండి, ఏం వాడుకోవాలి? ప్రతి చోట కూడా ప్రోడక్ట్లు కొనాల్సిందే కదా, ఎక్కడైనా ప్రోడక్ట్లు కొనాలి. కానీ ఇక్కడ మనకి కంపెనీ ఏం చెప్తుందంటే మీరు 4 నెలలు వరుసన కంటిన్యూగా మంత్ 1, మంత్ 2, మంత్ 3, మంత్ 4 కొన్నందుకు నేను మీకు 2,200 రూపాయల ప్రోడక్ట్లు ఫ్రీగా ఇస్తా అంటుందన్నమాట. ఓకే, ఇది బాగా గమనించండి అందరూ. బయట షాపులో మనం ప్రతి నెల 3,000 రూపాయలు పెట్టి కంటిన్యూగా కొనుక్కోవాల్సింది. కానీ ఇక్కడ 4 నెలలు కొంటే 5వ నెల కింద మనకి 2,200 రూపాయల ప్రోడక్ట్లు, అది కూడా మీరు కోరుకున్న ప్రోడక్ట్లు. ఓకే, అర్థమవుతుందా? మీరు కోరుకున్న ప్రోడక్ట్లు మాత్రమే ఇస్తారు. మీకు వంట ఆయిల్ కావాలో వంట ఆయిల్కి తీసుకోవచ్చు, లేదు టాయిలెట్ గార్డ్ కావాలో టాయిలెట్ గార్డ్ తీసుకోవచ్చు, సప్లిమెంట్స్ కావాలో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, లేదు కారం కావాలా, ఉప్పు కావాలా, పసుపు కావాలా, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఫ్లోర్ క్లీనర్లు కావాలా, బట్టలు ఉతుకునే లిక్విడ్ కావాలా, మీకు ఏది కావాలంటే అదే తీసుకోవచ్చు. 2,200 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్లు వస్తున్నాయి. మరి ఈ విధంగా చూసుకుంటే మీకు ఎంత లాస్ పోతున్నారని చూసుకుంటే మీరు ఇక్కడ 15,000 రూపాయలు పెట్టారు 5 నెలలకి. బయట షాపులో 15,000 రూపాయలు పెట్టారు మీరు 5 నెలలకి. కానీ ఇక్కడ ఎంత పెట్టారు అంటే మనకి 4 నెలలు మాత్రం మీరు కొన్నారంటే ఎంత? 12,000 రూపాయలు. ఓకే, 12,000 రూపాయలు మాత్రమే ఇక్కడ కొన్నారు. ఈ 12,000 రూపాయలు ఇక్కడ కొన్నారు, ఇక్కడ 15,000 రూపాయలు అంటే ఇక్కడ మీకు 3,000 రూపాయల డబ్బులు మిగిలినయి. మీరు అక్షరాల 3,000 రూపాయల డబ్బులు మిగిల్చుకున్నారు. కానీ ఇక్కడ ఇంకా మరి మనకు బెనిఫిట్స్ వచ్చినాయి కదా. ప్రతి నెల కూడా మీకు 350 రూపాయల లెక్క వస్తే మీకు 1,400 రూపాయల బెనిఫిట్ వచ్చింది మీకు ఇక్కడ. ఓకేనా, మీకు ప్రతి నెల కూడా 350 రూపాయల లెక్క 1,400 రూపాయల బెనిఫిట్ వచ్చింది. ఈ 1,400 కాకుండా మళ్ళీ మీకు 2,200 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్లు కూడా వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ కూడుకుంటే మీకు ఎంత అవుతుంది? 3,600 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. 3,600 రూపాయలు అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ 3,000 అనేది మనకి తగ్గింది కాబట్టి అంటే అంత 6,600 రూపాయలు బెనిఫిట్ వచ్చింది. ఇప్పుడు మీరు కొన్న 12,000లో నుంచి 6,600 రూపాయలు తీసేస్తే మీకు కేవలం 5,400కే. ఓకే, 5,400 రూపాయలకే మీకు కేవలం 5 నెలల సమయం అనేది గడిచింది. మీ ఇంట్లోకి వాడుకోవడానికి ప్రోడక్ట్లు అన్నీ కూడా 5 నెలలకి సరిపోను కేవలం 5,400కే మీకు ప్రోడక్ట్లు అనేవి రావడం జరిగింది. అప్పుడు మీరు పర్సంటేజ్ ప్రకారం లెక్కేసుకున్నా కానీ ఆల్మోస్ట్గా మీకు 50% అనేది రావడం జరిగింది. ఓకే, మరి ఈ విధంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సంవత్సరంలో ఎన్ని లాస్ పోతున్నారు, ఒక సంవత్సరంలో ఎంత లాస్ పోతున్నారు అంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 15,000 అయింది, ఇక్కడ 5,400 అయింది. అప్పుడు ఎంత అయింది అంటే మనకి ఆల్మోస్ట్గా 8,600 రూపాయలు లాస్ పోయారు మీరు. అంటే ఒక సంవత్సరం అట్లా 2 సార్లు వేసుకున్నా కానీ 17,200 రూపాయలు లాస్ పోతున్నారు. ఒక చిన్న ఫ్యామిలీ, పనులు చేసుకొని ఉండే ఫ్యామిలీ, జాబ్ చేసుకునే ఫ్యామిలీ, ఏదైనా పార్ట్ టైము పనులు చేసుకునే ఫ్యామిలీ మనం సంపాదించుకునే ఉపయోగం ఏముంది? ఓకే, మనం వాడుకునే ప్రొడక్ట్ల ద్వారా మీరు ఎక్స్ట్రా పని చేయవసరం లేదు. మీరు షాపు మార్చుకొని ఏదైతే సనెడ్జ్ షాపులో, ఏదైతే సూపర్ మార్కెట్లో కొనుక్కున్నారో అయ్యే ప్రోడక్ట్లని సనెడ్జ్ షాపులో కొనుక్కోవటం వల్ల మీకు ఇంత బెనిఫిట్ వస్తుందన్నమాట. ఓకేనా, ఇది అందరూ కూడా గమనించండి. ఈ క్యాల్కులేషన్ అంతా కూడా మీరు లెక్క వేసుకోండి. ఈ ప్రోడక్ట్లు వాడుకోవటం వల్ల మీకు లాభమే కానీ నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇవి 100% ఆర్గానిక్ ప్రోడక్ట్లు. ఈ 100% ఆర్గానిక్ ప్రోడక్ట్లు అన్నీ కూడా వాడుకోవటం వల్ల మీకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంతో పాటు మీరు ఎటువంటి పని చేయకోకుండా ఓన్లీ షాప్ మార్చడం వల్ల ఆదాయం కూడా వస్తుంది. ఓకేనా, ఇది అందరూ కూడా మీరు ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు ఈ నెంబర్కి అనేది కాల్ చేయండి. ఓకే, ఈ నెంబర్కి అనేది కాల్ చేయండి. ప్లస్ నా నెంబర్ ఆల్రెడీ ఈ వీడియోలో ట్రోల్ అవుద్ది అనమాట.
లేదు మీకు ఈ వీడియోని వేరే వాళ్ళు ఎవరైనా పంపిస్తే కనుక వాళ్ళకైనా కాల్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీరు ప్రతి నెల కూడా మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్లని యూజ్ చేసి మీరు మంచి ఆరోగ్యంగా ఉంటూ ప్లస్ తద్వారా మంచి ఆదాయం కూడా పొందవలసిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.